ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నేడు సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పవన్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. సచివాలయంలోని రెండో బ్లాక్ లో సిద్ధమవుతున్న తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును పవన్ మర్యాదపూర్వకంగా కలుసుకొనున్నారు. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. నేడు ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, నేడు ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్ని గంటలకి ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మార్నింగ్ మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ 10 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. 10 గంటల నుంచి ఆయన నేరుగా విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి అయితే రానున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ఆయన పరిశీలించి క్యాంపు కార్యాలయంలో ఆయనకి చేసినటువంటి ఏర్పాట్లు అవన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా మరలా వెంబడే మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో అక్కడ కొంతమంది ముఖ్య నేతలతోటి సమావేశం అయితే కానున్నారు 1 అవర్ పాటు. ఆ తదనంతరం 1 గంటకు ఆయన బయలుదేరి ఏదైతే ఈ సచివాలయానికి వెళ్తాననుకున్నారో ఆ సచివాలయానికి 1 గంటకు ఆయన బయలుదేరుతారు. 1 గంటకు బయలుదేరేటప్పుడు అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్కి భారీ స్వాగతం చేయడానికైతే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. పూలతోటి స్వాగతం పలికేందుకైతే పెద్ద పెద్ద గజమాలతోటి పూలతోటి ఆయనకైతే స్వాగతం పలకడానికి అటు అమరావతి రైతులు స్వాగత సత్కారాలు అయితే ఏర్పాటు చేశారు. 1 గంట నుంచి ఆయన ఆ యొక్క స్వాగత సత్కారాలు తీసుకుంటూ ఏదైతే సచివాలయం ఉందో సచివాలయానికి అయితే మధ్యాహ్నం 3 గంటలకైతే ఆయన చేరుకున్నారు. అక్కడ 3 గంటలకు ఆయన చేరుకున్న తర్వాత 3 గంటలకి తన ఛాంబర్ అయితే ఆయన పరిశీలించనున్నారు. ఆ ఛాంబర్ లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎవరెవరితో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి, టోటల్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదే విధంగా అంటే తన ఛాంబర్ లో 212 నెంబర్ గదిలో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా దాని పక్కనే ఉన్నటువంటి 13-14 గదుల్లో కూడా ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే అటు ఒకటి మనోహర్ గారికి ఇచ్చింది, మరొకటి కందుల దుర్గేష్కి ఇచ్చింది. వీటన్నిటి కూడా ఆయన ఒకటే ఫ్లోర్ లో ఉంటుంది. వీటన్నిటిని కూడా ఆయన పరిశీలించనున్నారు ఏర్పాట్లన్నింటినీ కూడా. తదనంతరం ఆయన అక్కడి నుంచి ఏదైతే తర్వాత ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత మొత్తం అక్కడ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇతర పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి అంశాలన్నిటిపైన కూడా చంద్రబాబు తోటి ఆయన సుదీర్ఘంగా చర్చలు జరుపుతారు. అదేవిధంగా అసెంబ్లీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుందని అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయాలను కూడా ఆయనతో చర్చించేటటువంటి అవకాశం ఉంది. కేబినెట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఇవన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అయితే సుదీర్ఘంగా మాట్లాడడానికి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు అయితే మాత్రం జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తిగా బిజీ షెడ్యూల్ తోటి విజయవాడ మరియు అమరావతి ప్రాంతాల్లో ఆయన కలిసి జరగనున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పుడు అంతా కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వమే యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ని పార్టీ కార్యాలయం నుంచి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం పూర్తిగా షెడ్యూల్ మొత్తం కూడా ప్రభుత్వ అధికారులే ఈ యొక్క షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు పలు పర్యటనలతోటి జనంతో మమేకం అవడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. యామిని. రైట్, థాంక్యూ సాంబశివరావు. విశాఖపట్నంకు దక్షిణ దిశగా 28 నాటికల్